మరి కాసేపట్లోనే గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గోదావరి పుష్కరాల నిర్వహణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై సీఎం రివ్యూ చేయనున్నారు. శానిటైజేషన్, హెల్త్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ పై చర్చించనున్నారు. రైట్ గా ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైభవంగా జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించి మరి కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, ఏదైతే 2027 రాష్ట్రంలో ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అయితే పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలు అయితే నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ నేడు రాష్ట్ర సచివాలయంలో అయితే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇది సాయంత్రం 4 గంటలకి సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అయితే పాల్గొంటారు. అయితే ప్రధానంగా ఏదైతే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో దీనిపైన పెద్ద ఎత్తున నిర్వహించాలనే దానిపైన అయితే సీఎం చంద్రబాబు అధికారులకి ఇప్పటికే దిశానిర్దేశంతో గత చేదు అనుభవాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా నెమరు వేసుకుంటూ దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పని అయితే అధికారులకు సూచించనున్నారు. దీంతో పాటు ఏదైతే ఉందో గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇప్పటికే బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ అలాట్మెంట్ వీటన్నిటితో పాటు కావాల్సిన ప్రణాళికలు, ముందస్తు చర్యలు ఏవైతే ఉన్నాయో, జనం ఎంతమంది వస్తారు అనే దానిపైన ఒక క్రౌడ్ ఎస్టిమేషన్, వీటన్నిటిపైన కూడా సమర్థవంతమైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ఎలాంటి తొక్కిసలాట్లు కానీ ఎలాంటి ఘటనలు కానీ జరగకూడదు అనే దానిపైన అయితే ఒక సమీక్షా సమావేశం అయితే ఈరోజు రాష్ట్ర సచివాలయంలో అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో బడ్జెట్ పెద్ద ఎత్తున ఏదైతే పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే తగిన చర్యలు చేపట్టాలి. వీటితో పాటు శానిటేషన్, ప్రధానంగా అక్కడ ఏదైతే ఉందో రోడ్డు మార్గంలో ఉన్న ఇబ్బందులు ఏవి తలెత్తకుండా అదేవిధంగా శానిటేషన్ ఇబ్బందులు ఎలాంటివి రాకుండా చూడాలి. దాంతోపాటు అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు, అంటే స్నానం చేసిన తర్వాత వారికి కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ సంబంధించి వాటితో పాటు ప్రధానంగా అక్కడ ఆహార వసతులు, అదేవిధంగా తాగునీటి వసతులతో పాటు వైద్య పరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో వీటన్నిటిపైన కూడా తగిన చర్యలు చేపట్టేందుకు ముందుగా అయితే తగిన చర్యలు, దీనికోసం అయితే తగిన ప్రణాళికతో ముందుగా అధికారులు అయితే తీసుకోవాలని చెప్పని ఇప్పటికే అటు వైద్య శాఖ అదేవిధంగా ఇటు ఏవైతే ఉన్నాయో పురపాలక శాఖ అన్ని శాఖలతో కూడా అధికారులతో సమాయత్నం అవుతూ వారందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లే విధంగా అయితే ఒక ప్రణాళికను ముందస్తుగానే ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పని అయితే అధికారులకు అయితే నేడు సూచించనున్నారు. జమీమా. Right, thanks for the update, Srihari.